అనకాపల్లి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం తలపెట్టిన మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు అనకాపల్లి పట్టణంలో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక నెహ్రూ చౌక్ జంక్షన్ లో మంగళవారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనకాపల్లి పార్లమెంటు సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, మాజీ ఎంపీ సత్యవతి, అనకాపల్లి జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని సంతకాలు చేస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. కార్యకర్తలు అనేక విభాగాలు మహిళా విభాగం తరఫున రత్నకుమారి గారు, శోభ గారు, లోకరత్న గారు, లక్ష్మమ్మ, మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిరంకుశ మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పెట్టుకుని ఆంధ్ర రాష్ట్రంలో భవిష్యత్తులో ఎప్పటికీ అనకాపల్లి పట్టణంలో ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ ప్రైవేటీకరణని ఆపాలని చెప్పేసి కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారికి, అదేవిధంగా ఏ విధంగానైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా 2019 జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు, పేద విద్యార్థులు, పేద మధ్యతరగతి విద్యార్థులు మెడికల్ విద్యను అభ్యసించడం ఈజీగా ఉండాలని, వాళ్ళకు అందుబాటులో ఉండాలని, అదేవిధంగా మెడికల్ కాలేజీలతో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు దాదాపు 17 మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు ఏర్పాటు చేసి అందులో దాదాపు 5 మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్ళు ఆపరేషన్లో ఉండగా ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ప్రజల పక్షాన ప్రజలను ఇబ్బంది పెట్టాలి, పేద మధ్యతరగతి ప్రజలను ఇబ్బంది పెట్టాలనేటువంటి లక్ష్యంతో పరిపాలన కొనసాగిస్తూ దానిలో భాగంగా ఈ మెడికల్ కాలేజీలని కూటమి నాయకుల వ్యక్తులకు అందజేసే విధంగా పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ విధంగానైతే జగన్మోహన్ రెడ్డి గారు పేద మధ్యతరగతి కుటుంబాలకు మెడికల్ విద్యను అందించాలనేటువంటి మంచి లక్ష్యంతో ఈ కాలేజీలు ప్రారంభించారో మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయం రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్, ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి దాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి తరుణంలో ఈరోజు అనకాపల్లి నియోజకవర్గ పరిధిలో స్థానిక పార్టీ సమన్వయకర్త సోదరులు భరత్ కుమార్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు అమ్మ సత్యవతమ్మ గారు, అలాగే పార్టీ సీనియర్ నాయకులు దిలీప్ గారు, రామారావు గారు, డాక్టర్ రామ్మూర్తి గారు, అలాగే స్థానిక ఎంపీపీ సూర్యబాబు గారు, అలాగే స్థానిక కార్పొరేటర్లు సునీతమ్మ గారు, అలాగే సోదరి ప్రసన్నలక్ష్మి గారు, అందరూ కూడా సోదరిమణి నివేదిత గారు, అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ సామాన్యులు అందరూ కూడా మీరే చూస్తూ ఉన్నారు. గడిచినటువంటి కాలంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అనేటువంటి దాన్ని ఎంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిందో, మిగిలినటువంటి కాలేజీల నిర్మాణంలో ఉన్నటువంటి తరుణంలో ప్రభుత్వం మారితే పేదవాడి తాలూకా భవిష్యత్తుని, ముఖ్యంగా పేద విద్యార్థులు వైద్య విద్యని అభ్యసించాలనేటువంటి వారి ఆశల్ని పూర్తిగా నీరుగార్చేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఏ ఒక్క కోసాను కూడా, ఏ ఒక్క విభాగంలో కూడా, ఏ ఒక్క డిపార్ట్మెంట్లో కూడా ప్రభుత్వ పరంగా ఏదన్నా విభాగాన్ని నడిపించాలంటే ఈ ప్రభుత్వానికి చేత కావట్లేదు. ఏ విభాగం అన్నా ప్రైవేట్ పరం చేయాలి.